హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. చాలా మంచి నోటిఫికేషన్. శాలరీ మీకు 1,00,000 పైనే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట. ఆఫీసర్ స్థాయి పోస్టులు. అండ్ ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nhai.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి అబౌట్ NHAI ఉంది కదా, ఆప్షన్స్ వస్తాయి. వేకెన్సీస్ అనేది క్లిక్ చేయండి. కరెంట్ వేకెన్సీస్ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట. కిందకి స్క్రోల్ చేయండి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అని ఉంది కదా, ఇదన్నమాట. దీనికి పక్కనే మీకు అప్లై నౌ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్తో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలన్నమాట. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇక్కడ మీకు అప్లై నౌ అనే ఆప్షన్ పక్కన ఐ సింబల్ ఉందండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. సో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకి NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే 60 పోస్ట్స్ ఆఫ్ డెప్యూటీ మేనేజర్ టెక్నికల్. సో డెప్యూటీ మేనేజర్ హోదాలో మీకు 60 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారండి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. పే మ్యాట్రిక్స్ చూడండి, 7th CPC ప్రకారం మీకు 56,100 నుండి 1,77,500 వరకు శాలరీ ఉంటుంది. అంటే ఇది బేసిక్ పే అనమాట. మీకు అలవెన్సెస్ యాడ్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి డియర్నెస్ అలవెన్స్, ఇంకా వేరే అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ₹1,00,000 పైనే శాలరీ వస్తుందన్నమాట పర్ మంత్. ఇక్కడ మనకి డీటెయిల్స్ చూద్దాము. డెప్యూటీ మేనేజర్ టెక్నికల్ అన్నారు కదా, అయితే ఇది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకనమాట. సో సివిల్ వాళ్ళకి మాత్రమే మీకు అర్హత ఉంటుంది. అన్రిజర్వ్డ్ SC, ST, OBC, EWS టోటల్ మీకు 60 పోస్టులు అండి. అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే ఏజ్ లిమిట్ చూడండి, మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, వాళ్ళకి సివిలే కావాలి కాబట్టి సివిల్ బీటెక్ చేస్తారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. దాంతోపాటు మీకు గేట్ స్కోర్ ఉండాలండి. 2025 గేట్ స్కోర్ని బట్టే మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మీ గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నాం కదా. SC, ST వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఉంటుందంటే 30 yearsకి 5 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. OBC వాళ్ళకి 3 years అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ మీకు అది కేటగిరీని బట్టి ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 10th May అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే 9th June వరకు ఇస్తున్నారు. ఈవినింగ్ 6 o'clock వరకు 9th June వరకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ 2025 స్కోర్స్ ఇన్ సివిల్ డిసిప్లిన్. సివిల్ కావాలి కదా, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనుకున్నాం కాబట్టి సివిల్లో మీరు గేట్ రాసుండి 2025 స్కోర్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ www.nhai.gov.in. మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్, దానికి వెళ్ళి మీరు అబౌట్ అస్లో రిక్రూట్మెంట్ వేకెన్సీస్, కరెంట్ వేకెన్సీస్ అని క్లిక్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ దగ్గర మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. నేను మీకు అన్ని లింక్స్ చూపించాను. ఫస్ట్ మీరు ఎలా వెళ్ళాలి సేమ్ అనమాట, ఇదే ప్రాసెస్.
వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి. తర్వాత రీలాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు ఒకసారి ఇదంతా క్లియర్గా చదువుకొని అప్లై చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. మీకు దీనికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారు, ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఆఫీసర్ హోదాలో ఇస్తున్నారు. అండ్ సివిల్ బీటెక్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అవకాశం. 1 lakh per month శాలరీతో ఇస్తున్నారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఎలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి అసలు అవకాశం ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్